హలో ఫుడీస్, వెల్కమ్ టు బ్యాచులర్ ఫుడీ. నేను మీరు ఈరోజు ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. ఈరోజు ఏంటంటే హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్. రెస్టారెంట్లో ఎట్లా ఉంటుందో సేమ్ అదే రెసిపీతో అదే టేస్ట్తో మీ ముందుకు వచ్చాను. అది ఎలా చేయాలో ఒక్కొక్క స్టెప్ మీకు నేర్పిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అట్లాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు చూస్తున్నారు కానీ సబ్స్క్రిప్షన్ తీసుకోవట్లేదు, అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా చికెన్ మ్యారినేషన్ చేసుకుందాం. ఇందులోకి 1 కప్పు పెరుగండి, తర్వాత కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, చికెన్ మసాలా, గరం మసాలా, మసాలా దినుసులు, 1 మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, దాల్చిన చెక్క, 2-3 ఇలాచి, 2-3 యాలకులు, 2-3 లవంగాలు, తర్వాత 1 కప్పు కొత్తిమీర, అట్లాగే 1 కప్పు పుదీనా, కొంచెం గీ యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, 1 నిమ్మకాయ చెక్క పిండుకోండి. ఇందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. దీన్ని ఎంచక్క కలుపుకోండి చేతితోటి. పెరుగు ఉండలు లేకుండా చూసుకోండి, నీట్గా కలుపుకోండి. ఇలా మ్యారినేషన్ చేసుకుని చికెన్ను ఒక ½ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా ఒక 4 పెద్ద సైజ్ ఆనియన్స్ని ఇలా స్లైస్ చేసుకోండి. ఈ స్లైస్ చేసుకున్న ఆనియన్తో మనం ఇప్పుడు బారిస్టా తయారు చేస్తున్నాం. బారిస్టా చికెన్ బిర్యానీకి మంచి టేస్ట్ ఇస్తుంది. కొంచెం నెయ్యిలో చేసుకోండి అండి, నేను చూపిస్తే అట్లా చేయాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటట్టు చూసుకోండి. హీట్ అయిన తర్వాత ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఇందులోకి నెయ్యి, ఆయిల్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేయండి. ఇప్పుడు ½ కేజీ బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడుక్కుందాం. ముందే కడుక్కోవాలండి రైస్, లేకుంటే తర్వాత నానిన తర్వాత కడుక్కుంటే ముక్కలు అవుతుంది. ఇలా పైన వైట్ కలర్ మొత్తం పోయే వరకు ఒక 2-3 సార్లు కడుక్కోండి. ఇలా కడుక్కున్న రైస్ను ఒక ½ అన్ అవర్ పాటు నానబెడతాం. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తూనే ఉండండి. మీడియం ఫ్లేమ్ మీద చేయండి, చక్కగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ముందే మ్యారినేషన్ చేసి పెట్టుకున్న చికెన్ను లో ఫ్లేమ్లో బిర్యానీ రైస్ తయారయ్యే వరకు ఉడికించుకుందామండి మూత పెట్టి. స్టవ్ ఆన్ చేసుకొని బిర్యానీకి వాటర్ హీట్ చేసుకుందామండి రైస్కు. ఇప్పుడు సలసల మెతుకుతున్న నీళ్ళలో 1 స్టారు, 1 అనాస పువ్వు, 1 మరాఠీ మొగ్గ, 1 దాల్చిని, 3 యాలక్కలు, 2 లవంగాలు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మన బ్రౌన్ కలర్ మసాలా అంతా వాటర్కి పట్టేంత వరకు హీట్ కానివ్వండి. ఇప్పుడు ఇందులోకి ½ నిమ్మకాయ పిండుకుందాం. రైస్ మంచి పలుకులుగా వస్తుందండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందే నానబెట్టుకున్న రైస్ యాడ్ చేసుకుందాం. ఇందులో నుంచి 1 గ్లాస్ వాటర్ తీసుకొని మనం ముందే మ్యారినేషన్ చేసుకొని ఉడికించుకుంటున్న చికెన్లో వేసుకుందాము. 1 గ్లాస్ వాటర్ మనం ఉడికించుకుంటున్న చికెన్లో వేసుకొని, దాంతోపాటు మనం అందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయామండి. అట్లా ముందు ఆనియన్ బారిస్టా వేసుకున్న తర్వాత గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి చికెన్లోకి. ఇప్పుడు ఇలా 70% ఉడికిన రైస్ను ఒక్కొక్క లేయర్ వేసుకుందాం. ఫస్ట్ లేయర్ 70% ఉడికిన రైస్ వేసుకుందాం. ఇలా ఫస్ట్ లేయర్ వేసుకున్న తర్వాత
దీని మీద నుంచి కొంచెం కొత్తిమీర పుదీనా మిశ్రమాన్ని వేసుకుందాం. అట్లా దీంతో పాటు ఆనియన్ బరిస్టా వేసుకుందాం ఒక లేయరు. సేమ్ కొంచెం నెయ్యి యాడ్ చేసుకుందాం. మూత పెడతామండి. మళ్ళీ ఇప్పుడు ఒక 80% ఉడికిన రైస్ను ఇంకో లేయర్గా వేసుకుందాం. ఇలా 80% వేసుకున్న రైస్ను ఇంకో లేయర్గా వేసుకుందాం. ఇంకో లేయర్ వేసుకున్నాక సేమ్ కొంచెం కొత్తిమీర పుదీనా, నెయ్యి, ఆనియన్ బరిస్టా వేసుకొని మూత పెట్టుకో. ఇప్పుడు మూత పెట్టి ఫైనల్ లేయర్ వేసుకున్నానండి నేను. ఫైనల్ లేయర్ వేసుకుని సేమ్ ఆనియన్ బరిస్టా, కొత్తిమీర పుదీనా మిశ్రమము, నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లోనూ 10 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడకనిద్దాం. పైన ఏమైనా ప్రెషర్ యాడ్ చేసుకోనండి. ఏమైనా గట్టి అంటే ఏమైనా బరువు లాంటివి పెట్టుకుంటే బయట ఆవిరిపోదు. మంచిగా దమ్ అయ్యే ఒక 10 నిమిషాలు దమ్ చేద్దామండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు హై ఫ్లేమ్ మరియు మీడియం ఫ్లేమ్లో ఉడికిన బిర్యానీని అట్నే మూత తీయకుండా మరో 10-15 నిమిషాల పాటు స్టవ్ మీదే ఉంచండి. అలా స్టవ్ మీద ఉంచిన మూతను ఇప్పుడు నేను తీస్తున్నాను. వావ్, ఎంత చక్కగా ఉడికిందండి. చూడండి బిర్యానీ ఎంత పలుకులుగా వచ్చిందో. ఇలా ఉడికిన బిర్యానీని మీరు సర్వ్ చేసుకోవచ్చండి ఫ్యామిలీతో కలిసి. ఓకే అండి, గుమగుమలాడే రెస్టారెంట్ స్టైల్ హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.